व्याकरणं तस्मै पाणिनये नमः। येनाक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। येन धौतः गिरः पुंसां विमलैः शब्दवारिभिः तमश्चाज्ञानजं भिन्नं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। ॐ नमः आचार्य भौमार्षिभ्यो गुरुभ्यो गुरुभ्यः। ओं नमः पाणिनिकात्यायन पतञ्जलिभ्यः शब्दविद्या संप्रदाय प्रवर्तकेभ्यो मुनिभ्यो మధ్యో గురుభ్యః అనేటువంటి ఇది వ్యాకరణానికి సంబంధించింది. దాంట్లో ప్రధానంగా ఈ లఘు సిద్ధాంతకులు వరదరాజు వారు అనేటువంటి వారు లఘు సిద్ధాంతం దాంట్లో ఆయన ఏం చెప్పాడు, నత్వా సరస్వతీం దేవీం శుద్ధాం గుణ్యాం కరోమ్యహం పాణినీయ ప్రవేశాయ లఘు సిద్ధాంత కౌముదీం అని. ఇది లఘు సిద్ధాంతకు ప్రారంభ శ్లోకం. సరస్వతి నమస్కారం చేస్తూ చేశారు అన్నట్టు. అంటే ఏ పాఠం మేము చదువుకునే సమయంలో ఏ పాఠం చదువుకుంటున్నామో ఆ పాఠం మొట్టమొదటి శ్లోకాన్ని చదువుకునేవాడు. ప్రపంచం ప్రారంభం చేస్తామంటే వాగర్థ సంపృక్తం అనే శ్లోకం చదివిన తర్వాత పాఠం ప్రారంభమైంది. అట్లా దేంట్లో ఏది ఉంటుంది కుమార సంభాష శ్లోకం సంప్రదాయం, అది విధానంలో. సరే, ఇక్కడ ఒకసారి మనం మహేశ్వర సూత్రాన్ని పలుకుదాం. వీలైతే మీరందరూ కూడా అనండి, కాకపోతే అందరూ మ్యూట్లో పెట్టుకోదండి. ఎందుకంటే ఒకరు మాట్లాడితే ఒకరి కంటిన్యూస్ ఇద్దరు మాట్లాడితే రెండు విభిన్నంగా వస్తాయి మనకి. ఎందుకంటే రెండు సమాన స్వరాలతో రావు, ఒకటి తర్వాత ఒకటి చెప్పినట్టుగా వస్తుంటాయి మనం చెప్పే చోట్ల. అందుకే ఏ ఇద్దరు ఒకేసారిగా ఒకే శ్లోకాన్ని పదానికి మనకు లైవ్లో దీంట్లో చెప్పడం కష్టం, వినడం కష్టం చెప్పేవాడు కదా ఇద్దరు వస్తుంటారు. కనుక మ్యూట్లో పెట్టుకోండి, పెట్టుకోనండి. మీరు మ్యూట్లో పెట్టుకో లక్ష్మి గారు, క్షమించండి గురువు గారు, ఎందుకంటే అది ఐఉన్ రుల్దృక్ ఏవాంగ అయౌచ్ అయవరట్ లన్ న్యమంగాణనం ఝభంజ్ ఘఢదష్ జబగడదష్ ఖపచఠథ చటతౌ కపయ్య శశస్సర్ హల్ ఇది మాహేశ్వరాణి సూత్రాణి. ఇది మనకు రావాల్సినటువంటిది. దీన్ని సాధ్యమైనంత గొంతెత్తి చదువుతూ ఉండండి. ఇవి బాగా కంఠసారాలు మనం రోజు ఎన్నిసార్లు ప్రయత్నించి అన్నిసార్లు మీరు చదవడానికి ప్రయత్నం చేయండి, బాగా రావాలి. ఇది ఇక్కడ వాటి పాఠంలో మనం ఈ మహేశ్వర సూత్రములు అనేటువంటిది ఇది మాహేశ్వర సూత్రాణి అని, అంటే మహేశ్వరుని వలన వచ్చినటువంటి మహేశ్వరాది ఆగత అనేది మాహేశ్వరాణి అని తద్ధిత సమాధం. తద్ధిత తద్ధితం తత్సంబంధమైనటువంటిది ఏంటంటే భార్య అని అర్థం కానీ, కుమారుడు అని అర్థం కానీ, వంశం అని అర్థం కానీ, సంబంధమైనది ఏది ఉంటే ఆ సంబంధానుగుణంగా తద్ధిత సమాసం చెప్తుంటారు. తద్ధిత సమాసం చెప్తే మొదటి వర్ణానికి వృద్ధి వస్తుంది. వృద్ధి అంటే ఆ ఐ ఔలు వృద్ధి. మహేశ్వరం మాహేశ్వర సూత్రాన్ని నృత్తావసానే నటరాజరాజ ననాదటక్క నవపంచవారం ఉద్ధర్తుకామ శనకాదిశ్య ఏతత్ శివసూత్రజాలం ఏదో శివసూత్రజాలం అనే పేరు కానీ మహేశ్వర సూత్ర పేరుతో వచ్చినటువంటిది. దీంట్లో
ఏం చెప్పుకున్నా అనాది సంజ్ఞార్థాన్ని అంటే వీటికి ప్రయోజనాలు ఏమిటి అన్నప్పుడు అణ్ ఆది అంటే ఎందుకు చెప్పుకున్నా మనం వీటిని అచ్చు హల్లు అనేటువంటి వాటిని ప్రత్యాహారములు అంటారు. వీటన్నిటికి పేర్లు. అంటే మనం ఒక అక్షరం నుంచి మొత్తం కొన్ని అక్షరాలు ఒక సమూహాన్ని తీసుకోవాలనుకున్నప్పుడు ఈ ప్రత్యాహార విధానం ఉంది. ప్రత్యాహారంలో నియమం ఏమిటంటే మనం ఏ అక్షరం మొదలుకొని అంటే దీంట్లో మొదటి సూత్రంలో మొదటిదే అక్కర్లేదు, మధ్యలో వర్ణాన్ని కూడా తీసుకోవచ్చు. కానీ ప్రత్యాహారం తయారు చేసేటప్పుడు ఆ ప్రారంభాక్షరాన్ని నుంచి చివరి అక్షరం మాత్రం ఎంతవరకు ఉందో దాని యొక్క ఆ సూత్రం యొక్క చివరి అచ్చు తీసుకోవాలి. అంటే 14 సూత్రాలకు 14 హల్లులు ఉన్నాయి చివరగా. అవి ఉండలొన్ను రొందురుకులొక్కు ఏవంగులొంగు అవి వచ్చుదొచ్చు అని ఇట్లా ఉంది. ఇవి ఈ చివరి వర్ణాలకి ఇత్తులు అని పేరు. వాటికి పేరు ఇత్. ఇత్ తెలుగులో ఇత్తు అవుతుంది, ఇత్తులు ద్విత్వం వస్తుంది. మామూలుగా అయితే ఇత్ అని ఇత్ అని తకారాంత శబ్దం అనుకుంటా. ఇత్ హితవు ఇతహ అనేది. ఇంకా ఇత్తులు అవుతున్నది. ఈ ఇత్తులు 14 ఇత్తులతోని మనం రూపం తయారు చేసుకోవచ్చు. 14తో పాటు ఇంకొక ఇత్తు కూడా స్పెషల్గా చెప్పబడ్డది. అదేమిటంటే లణ్ మధ్యే తిత్ సంజ్ఞక. లణ్ అనే దాంట్లో లకారంలో అకారం ఉంది, లు తర్వాత ఆ, అది కూడా ఒక ఇత్తుగా చెప్పబడ్డది. కానీ మిగిలినటువంటి హయవరటు మొదలుకొని చివరి హల్లు వరకు ఉన్నటువంటి ప్రతి హల్లు పరంగా ఒక అచ్చు ఉంది, అకారం ఉంది. అవన్నీ కేవలం ఉచ్చారణార్థం కొరకు మాత్రమే తప్పిస్తే అవి ఏ విధమైనటువంటి సంజ్ఞ లేనటువంటివి, ఏ విధంగా స్వీకరించబడవు. అంటే ఆదేశంలో యణాదేశం అంటప్పుడు యా వారాల అన్నప్పుడు యాలు యు ప్లస్ ఆ ఉంది కదా, ఆ ఆకారం తీసుకుంటా అంటే ఆకారం తీసుకోవడం లేదు, కేవలం యు మాత్రమే తీసుకుంటాం, ఆకారాన్ని వదిలివేస్తాం. కనుక అవి కేవలం ఉచ్చారణ సౌలభ్యం కొరకు మాత్రమే ఉన్నటువంటివి. మిగిలినటువంటివి అన్నీ కాకపోతే లన్నులో అకారం మాత్రం ఇత్తైంది. అంటే ఈ 14 హల్లులతో పాటు ఎన్నులో అకారం కూడా ఒక ఇత్తై మొత్తం 15 ఇత్తులైనవి. కనుక ఈ ఇత్తులు మనం ప్రత్యాహారం చేసేటప్పుడు, నేను చెప్పుకున్న ప్రత్యాహారం అంటే అచ్చులు హల్లులు అని చెప్పే వాటిని ప్రత్యాహారం అంటాం. అటువంటి ప్రత్యాహారం మనకు ఎన్నైనా సాధించుకోవచ్చు. ఆ ఛేదించేటప్పుడు దానికి చివరగా మాత్రం ఈ ఇత్తు ఉండాలి. ప్రారంభం ఎక్కడైనా ఉండవచ్చు, ముగింపు మాత్రం ఇత్తేతోనే ఉండాలి. అంటే అన్నే చెప్పాలి కానీ ఆయువులో ఆయి వరకు చెప్పుకున్నాం కదా, కనుక ఆయికి ఏదన్నా ప్రత్యాహారం చేసుకుంటూ చేయరాదు. అన్ననన్ను ఇన్నన్ను ఉన్నండి అంటే అవే అంతవరకే అక్షరాలు. అట్లానే రుక్ అంటే రుల్రు. అట్లానే ఏంగ్ ఏవోలు, ఏచ్ అంటే ఏవో అయ్యవులు. అట్లానే ఇంతకుముందు ఒకసారి ఒకటి చెప్పాను, మీకు కారికోట పెడతాను. ఏమిటి ఈ అణిగుండులో నకారం ఉంది, లన్నులో నకారం ఉంది, 2 నకారాలు ఉన్నాయి. ఈ 2 నకార ప్రయోజనం ఏమిటి అంటే అణ్ అని చెప్పినప్పుడు అయ్యుని వరకే. అంటే పూర్వే నైవాణ గ్రహా సర్వే పూర్వేణ అణ్ అణ్ అనేది వాడినప్పుడు మొదటి నకారమైనటువంటి అన్నులో అయ్యుండులో నకారంకి గ్రహించాలి. కానీ అణ్ అన్నప్పుడు చివర లన్ను వరకు తీసుకోకూడదు అని నియమం. పరేణైవేణి గ్రహాహమత. అంటే మాత్రం 2వ నకారం లన్ను వరకట. సూత్రాలు ఎక్కడైనా వస్తే దాని ప్రయోజనం అనేటువంటిది లన్ను వరకు అర్థం చేసుకోవాలి. కానీ ఒక సూత్రం ఉంది, ఋతే నుదిత్ సవర్ణస్య సూత్రమేకం విధీయతే అని ఒక ఇప్పుడు అంటే అనేటువంటి అనుదిత్ సవర్ణస్య చ ప్రత్యయ అని ఒక సూత్రం వస్తుంది మనకు. అది ఈ సంజ్ఞా ప్రకరణలోనే అంటే మనం చెప్పుకోబోయే కొద్ది సూత్రాల తర్వాత 12 సూత్రం 13 సూత్రంలో కూడా మనకు అనుదిత్ సవర్ణస్య చ అనేట ఒక సూత్రం ఉంది. అక్కడ మాత్రం మీరు 2వ నకారం వరకు స్వీకరించాలి అనేది ఆ కారిక యొక్క ఉద్దేశం. కారిక చెప్తాట. కనుక మనం ప్రత్యాహారాలు ఈ ఈ ఈ విధమైనటువంటి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి శివసూత్రాల యొక్క ప్రాధాన్యం ఏమిటి అంటే
ఎన్ని అక్షరాలు కావాలంటే అన్ని అక్షరాల నుంచి ఒక ప్రత్యాహారం తీసుకొని దాన్ని వాడడానికి కొరకు ఆ విధంగా ఉన్నటువంటి కనుక అవే ప్రయోజనం. అనాది అనాది సంజ్ఞార్థ అన్న అనేటువంటి సంజ్ఞ కొరకు కనుక మీరు ఇప్పుడు అన్న అన్నారనుకోండి అయి అవుతుంది. అక్క అన్నారనుకోండి అక సవర్ణే దీర్ఘ అని సూత్రం వస్తుంది. అక్క అంటే ఏమిటి? ఆ ఈ ఊ రు లు ఇవి వీటికే సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి అని చెప్పుకున్నప్పుడు చెప్పే చోట ఈ అక్కు నక్కు సవర్ణ దీర్ఘం అంటాడు. అక్క అంటే ఆ ఈ ఊ రు లు ఏకారానికి ఏకారం పరంగా దీర్ఘం రాదు. ఓకారం ఓకారం కానీ ఐకారం ఐకారానికి కానీ లేదు. అంటే ఒక అచ్చుకు ఇంకో అచ్చు పరంగా ఉంటే సవర్ణ దీర్ఘ సంధి అనే నియమం కాదు. అచ్చునకు అచ్చు పరంగా ఉంటే సవర్ణ దీర్ఘం లేదు. అక్కునకు మాత్రమే. అచ్చు అన్నప్పుడు ఏది ఉంటే దీర్ఘ సవర్ణ దీర్ఘం రావాలి. రాదు. ఐకి ఐకి రాదు. ఓకు ఓకు రాదు. ఔకు ఔకు రాదు. సంస్కృతంలో హ్రస్వ ఏకారము, హ్రస్వ ఓకారము లేవు. అది గుర్తుపెట్టుకోండి. ఏ, ఐ, ఓ, ఔ మాత్రమే. కనుక ఇక్కడ ఏ, ఓ, ఐ, ఔలు ఒక చోట వేసుకుందాం. ఏ, ఓలు ఏ, ఐ, ఓ, ఓ అని కాకుండా ఏ, ఓ, ఐ, ఔలు. ఏంగ్, ఐచ్. ఏచ్ అంటే ఏ అవుతుంది. దీనికి ఏచ్లకు సంబంధించిన సూత్రం సంధులు కూడా వేరే ఉన్నాయి. ఏచోయ వాయవ ఏచ్లకు అయ్య వాయవ దేశం వస్తుంది అని ఐ అవు ఆయ్ ఆవు అనేటువంటి ఆదేశాలు వస్తాయి. మనం సంధులో చెప్పుకోబోతాం వాటి గురించి. అట్లానే హయవరట హా నుంచి లు వరకు హల్ అయింది. ఐగుండ్రో నుంచి అక్క నుంచి అయ్యవచ్చులు చకారం వరకు అచ్చయింది. ఇవి అచ్చులు ఇవి హల్లులు. అట్లానే ఎర్ర అనేది ఉంది. ఎరో నాసికే నాసుకోవా అనే సూత్రం ఉంది. ఎర్ర అంటే ఎక్కడి నుంచి? అయ్యవరటిలో హా విడిచిపెట్టి ఎవరటిలో యకారం మొదలుకొని శశసర్రలో రేఫు వరకు అంటే 13వ సూత్రంలోని శశసర్ర వరకు ఎర్ర అయింది. అంటే అర్థం ఏంటి? ఎర్ర తర్వాత ఏముంది? శశసర్ర తర్వాత హల్లు ఉంది. అంటే ఇక్కడ ఒక ఆకారం ఉంది, అక్కడ ఒక ఆకారం ఉంది. అంటే టోటల్ అర్థం ఏమిటి? ఎక్సెప్ట్ హా మొత్తం అన్ని హల్లులే. హా లేని హల్లులకు ఎర్ర అని పేరు. ఇట్లా హయవరట్ అట్లానే ఎణ్ అనే సూత్రం వస్తుంది. ఎణాదేశం. ఎణ్ అంటే ఏమిటి? హయ్యవరట్లో హా విడిచిపెట్టి ఎవరటు లన్ యావారాల అనేటువంటిది ఉంది. అట్లానే ఇంకొక గమ్మత్ ఉంది. ఏమిటంటే సరే ఇవన్నీ జల్లు జస్సు వగేరాలు ఉన్నాయి. న్యమగణలో న్యామంగాణన్నం గణనంలో గా నుంచి మూ వరకు ngమ్ అయింది ఒక ప్రత్యాహారం. గణన్నం ఉంది కదా, దీనికి ngమ్ అనే ప్రత్యాహారం. ఈ ngమ్ ప్రత్యాహారం ఎక్కడ వస్తుంది అంటే అనునాసిక ద్విత్వ సంధి అని ఒకటి ఉన్నది. సో రెండింటిని చెప్పేటువంటి అంటే ద్విత్వం వస్తుంది. కానీ అనే అనునాసికాలు లేవు. కేవలం గా నా న అనేటువంటి వాటికి అచ్చుపరంగా ఉంటే ద్విత్వం వస్తుంది. గచ్చన్ అసౌ. గచ్చన్నులో నకారానికి అసౌ అనే నకారం ఉంటే గచ్చన్నసౌ అవుతుంది. దీన్ని తెలుగులో వాడుతుంటారు కొంతమంది. దానికి మరి అది సరైన నియమం కాదు అనేటువంటి దాన్ని పెద్దవారు రాజయ్య లాంటి వారు చెప్పారు. అంటే తెలుగులో లేదు అనేటువంటిది. పోతన లాంటి వారు వాడారు అనేటువంటిది కూడా ఎవరో చెప్తుంటారు. దాని అంగీకారం కాదు అంటారు. సరే అది తెలుగువాడు చెప్పే ముచ్చట, నాకు సంబంధం ముచ్చట్టు. సుగణ్ సుగణ్ అసౌ సుగణ్ ఈష సుగణీష అవుతుంది. ద్విత్వం అంటే జ్ఞానాన్న అనేటువంటి మూడింటికి ద్విత్వం వచ్చేటువంటి ఒక సంధి చోట అప్పుడు ఇక్కడ ఈ ngమ్ అనేటువంటి ప్రత్యాహారం వాడబడ్డది. అయితే ఇట్లా ngమ్ము, ఝయ్యు, జబ్బు, జస్సు, జష్ అని జస్త సంధిలో జస్సు గురించి వస్తుంది ప్రస్తావన. జష్ అంటేనేమో జబగడ దస్సు. అట్లానే కర్ర అంటాం. కేవలం కచట తప్పులు కాక ఇవన్నీ వచ్చేటువంటి కర్ర అంటే కేవలం ప్రథమ ద్వితీయ వర్ణాలు వర్గలోని ప్రథమ ద్వితీయ వర్గాలని కర్ర అనే ప్రత్యాహారం. అంటే ఇవన్నీ ముందు ముందు చెప్పుకోబోతాం. ఊరికే మీకు ఇట్లా పరిచయం కొరకు ఇవన్నీ చెప్తాం. ఇటు ఇన్ని రకాల ప్రత్యాహారం మనకు ఉంది. షర్ అనేటువంటి ఒక చోట వస్తుంది. షర్ అంటే షెస్సర్. షెల్ అండి. షెల్ అంటే షెసర్ హల్. ఇక్కడ షెల్ అంటే ఇక్కడ హకారం తీసుకుందాం. అక్కడ కాకుండా అక్కడ హయవరడం చేసుకున్నప్పుడు హష్ అనే ఒక ప్రత్యాహారం వస్తుంది. హష్ హష్ అంటే హయవరట్ లాంటి మనం జమై గడదష్ జబగడదష్ వరకు హష్ ఇట్లాంటి కొన్ని ప్రత్యాహారాలు రకరకాలు. ఇవన్నీ పోగా
ముఖ్యంగా మనం కై కూడా వస్తుంది కపై, అదే కర్ర వస్తుంది. అంటే పంచమ కేవలం కచడి తప్పని కర్ర. అట్లా కచడి బదులు కాదు, ఖర్ ఖర్ వస్తుంది. పూర్తిగా. అయితే ఇంకా ముఖ్యంగా మీకు అసలు చెప్పే విషయం ఏమిటంటే లండులో ఆకారంకు ప్రయోజనం ఏమిటి అన్నప్పుడు ఒక చోట పురండ్రపర అని ఒక సూత్రం ఉంది. అక్కడ రా అనే ఒక పరం వచ్చింది. రపరం అన్నారు. ఈ రపరం అంటే రేఫపురం అని అర్థం కాకుండా రా అంటే హయవరటలోని రేఫు మొదలుకొని లన్నులో అకారం వరకు ఎన్ని వచ్చింది? హయవరటలో రా, రట్, లన్ అంటే రా లా, అంటే రా అనే ప్రత్యాహారానికి, వర్ణానికి కాదు, రా అనే దానికి రేఫా లకార రెండో అర్థం వస్తాయి. ఆ ప్రత్యాహారానికి రేఫ లకారాలు అనే అర్థంతోనే అక్కడ వాడబడ్డాయి మనకు. ఇట్లా రకరకాలైనటువంటి ప్రత్యాహారాలు మనకు చాలా కనబడుతుంటాయి. వీటన్నింటిని మనం తక్కువ గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే ఇది బాగా కంఠస్థమే ఉండాలి. ఇది ప్రత్యేక అదే విషయాన్ని ఏషామంత్యా ఇత అకారాదిశ్వకార ఉచ్చారణార్థ లన్ మధ్యే త్విత్ సంజ్ఞక అని పాఠంలో చెప్పుకుందాం. ఏషాం అంత్యా ఇత, వీటి యొక్క చివరగా ఉన్నటువంటివన్నీ ఇత. ఇత అంటే ఇతౌ ఇత అంటే ఇత్తులు, తెలుగులో వచ్చారు ఇత్తులు అంటారు. ఇత్తులుగా చెప్పబడతాయి. వాటికి ఇత్ అనే పేరు, ఇత్తులు. ఇవన్నీ చివరిలో ఉన్నటువంటి 14 సూత్రాలు అవి ఇత్తులు. అట్లానే హకారాదిషు అకార ఉచ్చారణార్థ హయవరటలోని అంటే చెప్పిన విషయం మళ్ళీ దీంట్లో గ్రంథస్థంగా చెప్పిన విషయం. హకారం హయవరటలో హకారం మొదలుకొని చివర ఉన్న హల్లులో ఉన్న హకారం వరకు ఉన్న ప్రతి హల్లుకు అనుబంధంగా ఉన్నటువంటి అకారం కేవలం ఉచ్చారణార్థమైనటువంటిది. లణ్ మధ్యేత్తు ఇత్ సంజ్ఞక, లణ్ అనేటువంటి మధ్యను మాత్రం అది ఒకటి ఇత్తు అని గుర్తించాలి అన్నాడు. ఇదితోని ఇక్కడికి పై సూత్రాలు పరిచయం చెప్పిన తర్వాత మొదటి సూత్రం హలంత్యం అనే సూత్రం ఉంది. మనం నేర్చుకునేటువంటి సూత్రాల్లో సూత్రాలు ఇంతే ఉంటాయి. హల్ అంత్యం, హలంత్యం. సూత్రం చదువుకునేటప్పుడు పదవిభాగం చేసుకోవాలి. పదవిభాగం చేసుకున్న తర్వాత వాటి విభక్తుల్ని గమనించాలి. ఇక్కడ హల్ అనేది ఒక ప్రత్యాహారం, ఒక ఒక పదము. అంత్యం అనే ఒక పదం. హల్ అనేది ప్రత్యాహారం. ఈ సూత్రం ఏం చెప్తుంది? మనం అంటే మనం చెప్పిన విషయాలన్నీ కూడా సూత్రస్థీకరణంగా, సూత్రం బద్ధకంగానే మనం చెప్పుకోవాలి కనుక సూత్రం నిర్దేశం ఎక్కడ చెప్తాం? పలానా సెక్షన్ ప్రకారంగా ఏం చెప్పినా ఆ సెక్షన్ నెంబర్ చెప్పినట్టుగా ఈ సూత్రం హలంత్యం సూత్రం ఇప్పుడు చెప్పిన దాన్ని చెబుతుంది. దాని యొక్క చెప్పిన విషయాన్ని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అది ఇత్ అనేది ఏం చెప్పింది అంటే హల్ అంత్యం. హల్ అనేటువంటి ప్రత్యాహారం. హల్ అంటే ఏంటి? హయవరటలో హా మొదలుకొని హల్లులో లకారం వరకు ఉన్నటువంటి ప్రత్యాహారం హల్. ఇక్కడ అంటే శివసూత్రంలోని హల్ కాదు, ప్రత్యాహారంగా తయారు చేయబడిన హల్. ఎక్కడి నుంచి? అది హయవరటలోని హల్ నుంచి హల్. అంత్యం చివరిగా ఉన్నది. ఎక్కడ ఉన్నాయి? ఈ ఇత్తులలో చివరగా ఉన్నది. చివరగా ఉన్నటువంటి ప్రత్యాహారాలు హల్లులు, ఇత్తులైనటువంటి హల్లులు, అవి ఇత్తులు అని ఈ సూత్రం చెప్తుంది. ఇక్కడ హల్ అంత్యం, హల్ అంతే 2 పదాలు. హల్ అనే ప్రధాన వ్యక్తి, అంత్యం కూడా ప్రధాన వ్యక్తి. అంత్యమైన హల్లు అని అర్థం వస్తుంది మనకు. కానీ వృత్తికారుడు ఎందుకు చెప్పుకున్నాం? వాక్యకారం వరరుచి. వరరుచి చెప్పినటువంటిది ఏమిటి అంటే దీన్ని స్పష్టంగా చెప్తున్నాడు. ఉపదేశే అంత్యం హలిత్ స్యాత్ అన్నాడు. ఉపదేశం, ఉపదేశమునందు అంత్యమైనటువంటి హల్లు, చివరిగా ఉన్న హల్లు ఇత్ అవుతుంది. ఇత్ అవుతుంది అంటే వీడికి ఇత్తనే సంజ్ఞ అవుతుంది అని అర్థం చెప్పాడు. ఉపదేశం ఏమిటి? ఉపదేశ ఆద్యోచ్చారణం. ఉపదేశము అంటే ఆద్యులు అంటే వ్యాకరణ శాస్త్రమైనటువంటి పండితులైన వాళ్ళు, లేదా అంటే పాణిని మహర్షులు చెప్పినటువంటిదే ఉపదేశం. అది అంటే ఇది ఆదేశము, ఆగమము వగైరాలైనటువంటి ఏవైనా వాటి విషయం గురించి అనమాట. వాటి విషయంగా ఉన్నటువంటిది. అది ఇక్కడ మనం ఆ విషయంలో వాడుకున్నప్పుడు
హల్ అంటే వేరే వేరే దానికి మనం ఏదో మిగిలిన వాటికి వాడుకోవడం కాదు. ఈ శాస్త్రం యొక్క విధానాల్లో శాస్త్రం సంబంధించిన సంజ్ఞలు ఆ శాస్త్రంగా పరిమితం అవుతుంది. దీంట్లో ఆదేశం వస్తుంది, ఆగమం వస్తుంది. ఆదేశం అంటే అర్థం ఏంటి? మన మామూలు వ్యవహారంలో ఉన్న ఆదేశం అనే ఆర్డర్, ఆజ్ఞ అని అర్థం కాకుండా ఇక్కడ ఆదేశం అంటే ఒక వర్ణాన్ని తీసి మరొక వర్ణం రావడం అనేది అనే అర్థంలో వాడతాం. ఈ అర్థాన్ని మళ్ళీ వేరే దాంట్లో వాడకూడదు. తీసుకుపోయి మనం ఎక్కడో కావ్యాలు ఎక్కడో ఆదేశం అంటే అక్కడ శత్రువుని చంపేయడం అనే అర్థంలో అట్లా తీసుకోవడం వీలేదు. ఏ వ్యాకరణం పారిభాషిక పదాలు అంటాం స్పష్టంగా చెప్పాలంటే. ఈ పారిభాషిక పదాలు ఏ శాస్త్రంలో ఎట్లా చెప్తే ఆ శాస్త్రానికి ఆ విధానం ప్రకారం అర్థం చేసుకోవాలి. కనుక ఈ విధంగా ఇక్కడ ఈ సూత్రంలో ఉన్నటువంటి ఆద్యోచ్చారణ సూత్రంలో దాని ప్రకారంగా మనం ఈ ఉపదేశాల ప్రకారంగా అంటే ఈ సమయంలో చెప్పబడే సమయం ప్రకారంగా ఈ అంత్యమైన పదం ఇత్ అవుతుంది అని చెప్పుకున్నాడు. అయితే దాంట్లో ఇక్కడ మరి మనకు అనుమానం వస్తుంది. ఉన్నవి రెండే పదాలు హల్లు అంత్యం, అంత్యమైన హల్లు అని అంతే కదా. దీంట్లో ఇత్ అవుతుందని ఎక్కడ ఉన్నది? ఉపదేశం అనే పదం ఎక్కడ ఉన్నది అని అంటే దానికి ఏమంటారంటే సూత్రే సదృష్టం పదం సూత్రాంతరాద్ అనువర్తనీయం సర్వత్రా అనే ఒక నియమం. అంటే సూత్రాల్లో కనబడినటువంటిది వెనుక సూత్రాన్ని తీసుకోవాలి. సూత్రే సదృష్టం హలంత్యం అన్నప్పుడు అర్థమాత్రం ఉపదేశే అంత్యం హల్ ఇత్ స్యాత్ విడిచిపెడదాం. ఉపదేశే అంత్యం హల్ ఇత్ అన్నప్పుడు రెండు పదాలు నాలుగు పదాలు అర్థం చెప్పుకుంటే ఎట్లా వస్తుంది అని అంటే ఈ ఉపదేశ పదం ఇత్తు పదం రెండు లేవు. కనుక ఎట్లా వచ్చింది అంటే పాణిని రాసినటువంటి అష్టాధ్యాయి సూత్రంలో ఇది మనం పాణిని సూత్రం యొక్క అధ్యాయం ప్రకారం మనం చదువుకుంటలేము. ఈ కౌముది వ్యాకరణాలు లఘు సిద్ధాంతం కానీ సిద్ధాంత కౌముది కానీ ఈ వీళ్ళు ఏమిటంటే దాంట్లోంచి ఏర్కొని వచ్చి ఒక విధానం ఒక ఒక సిస్టమేటిక్ అంటే వీళ్ళ యొక్క సిస్టమేటిక్ ప్రకారం వీళ్ళు తీసుకున్నారు. ఈ సూత్రం నెంబర్ వేరు. ఇది 1, 3, 3 అన్నాడు. అంటే 1వ అధ్యాయం 3వ పాదం 3వ సూత్రం. ఇక్కడ పక్కకు నెంబర్లు ఉంటాయి. 1వ అధ్యాయం 3వ పాదం అంటే ఒక అధ్యాయంలో 4 పాదాలు. అష్టాధ్యాయం మొత్తం 8 అధ్యాయాలు పాణిని మహర్షి రాశాడు. ఈ 8 అధ్యాయాల్లో ఒక్కొక్క అధ్యాయానికి 4 పాదాలు. ఒక్కొక్క పాదంలో దాదాపు ఒక 50, 100 అట్లా ఎన్నైనా ఉండొచ్చు సూత్రం. 100, 100కు పైగా ఉండొచ్చు, 100లో ఉండొచ్చు, 100 ఉండొచ్చు. ఒక 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 విధానం ప్రకారం ఆయన ఒక విధానం ప్రకారం రాశాడు. కానీ ఈ వీళ్ళు ఏం చేశారు? కౌముది అనేటువంటి వాడు ఒక ఉదాహరణకు అనుకూలమైనటువంటి సూత్రాలను తీసుకొని ఒక సంధి కావాలి అంటే ఒక కన్సర్న్ సబ్జెక్ట్ విషయం ఈ విషయం మీద కావాల్సినటువంటి ఆ సూత్రాలు ఏమని అవ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. కనుక ఈ వీళ్ళు ఇక్కడ సంజ్ఞకు సంబంధించిన విషయాలు చెప్తున్నప్పుడు వాటికి సంబంధించిన సూత్రాన్ని పెడుతూ వరుస క్రమం పెట్టాడు. ఇక్కడ 1వ అధ్యాయం 3వ పాదం 3వ సూత్రంలో హలంత్యం అంటే దీనికంటే వెనుకకు 2వ సూత్రంలో పదాలు వస్తాయి. ఆ పదాన్ని ఇక్కడ చెప్పారు అనమాట. అంటే మనం జనరల్గా తెలుగులో మనం మాట్లాడుతున్నప్పుడు రాముడు అడవికి వెళ్ళాడు, అక్కడ పర్ణశాల కట్టుకున్నాడు అన్నాం. ఇక్కడ రాముడు అయోధ్యకు వెళ్ళాడు, రాముడు అడవికి వెళ్ళాడు, అక్కడ పర్ణశాల కట్టుకున్నప్పుడు పర్ణశాల కట్టుకున్నది ఎవరు? రెండో వాక్యంలో రాముడు పదం లేదు. ఎవరు అంటే రాముడు. రాముడు ఎక్కడ ఉన్నది? దాంట్లో చెప్పలేదు కదా ఆ వాక్యంలో. మొదటి వాక్యంలో రాముడు అడవికి వెళ్ళాడు బాగుంది. రెండో వాక్యంలో అక్కడ పర్ణశాల కట్టాడు అన్నప్పుడు పర్ణశాల కట్టిన వ్యక్తి అనేటు కర్త పదము ఆ వాక్యంలో లేదు. ఆ వాక్యం దెబ్బ వస్తుంది కదంటే అప్పుడు ఏమని చెప్పుకుంటాం? వెనుక పదం తీసుకుంటున్నాం. వెనుక వాక్యం నుంచి రాముడు అనే పదం తీసుకొని అక్కడ చేర్చుకుంటున్నాం. అట్లా వెనుక సూత్రం నుంచి స్వీకరించాలి అనేది నియమం. అంటే ఆ వరుస క్రమంలో ప్రతి దానికి అన్ని సూత్రాలు అన్ని పదాలు చెప్పకూడదు. కనుక వెనుక సూత్రం తీసుకోవాలండి. అంటే ఇక్కడ రెండో సూత్రంలో ఉపదేశే జనునాస్కైత్ అని ఒక సూత్రం ఉంది. ఇవి హల్లుల గురించి ఇత్ అయితే అచ్చుల గురించి ఇత్తులు అనేది మొదటి సూత్రం చెప్పాడు. ఉపదేశే అచ్ అనునాసిక ఇత్. అక్కడ ఉపదేశ పదం ఇత్తు పదం రెండు ఉన్నాయి. ఆ వాటిని దీంట్లోకి వచ్చింది. అంటే అచ్చు ప్రకారంగా అచ్చు ఇత్తైన సూత్రాలు చెప్పి ఉపదేశము నుండి ఇత్తు అవుతుంది, హల్లేమో అంత్యమైంది అని ఇక్కడ సూత్రం. ఈ సూత్రంలో అంత్యమైన హల్లు అంటే ఇత్తు అవుతుంది, అచ్చు ఉపదేశం అనే రెండు పదాలు మనం అనువర్తం చేసుకుంటున్నాం. ఆ ప్రకారం ఎందుకంటే ఇక్కడ ఈ పైన సూత్రాన్ని చెప్పడానికి కొరకు మనం శివసూత్రాల్లో ఉన్నటువంటి ఈ హల్లులను ఇత్తులు అని చెప్పడానికి కొరకు అవి హల్లులు గనక ఈ సూత్రాన్ని ముందుగా తీసుకొని ఇక్కడ చెప్తాం. ఎందుకంటే అవి అర్థం కావాలి కదా మనకు. ఈ శివసూత్రాలని అర్థం చేసుకోవడానికి కొరకు వీటిని ముందర పెట్టుకున్నాం ఇట్లా.
ఇవి బట్టి ఇక్కడ ఇవి అంటే ఈ సూత్రం తీసుకొని దీని ప్రకారంగా ఈ సూత్రం ప్రకారంగా ఇవన్నీ ఇత్తులు అనే పదం వచ్చేసింది. అచ్చులు ఇత్తు అయినటువంటిది మళ్ళీ వేరే సూత్రం తర్వాత అంటే మొదటి సూత్రం ప్రకారం మనం తర్వాత చెప్పుకుంటాం. ఇక్కడ ఉన్నవి అవి. ఈ విధంగా వీటిని అర్థం చేసుకొని చేయాల్సినది. ఇది ఇవాటి వరకు కావాల్సినటువంటి పాఠం అది. ఇది మీకు ఒక్క నిమిషం మీరు ఆలోచించి ఏమైనా మీకు కన్ఫ్యూజ్లో ఉంటే అడగండి. ఏమి కన్ఫ్యూజ్ లేకుండా లేకుండా రేపడినా పర్వాలేదు. ఇప్పుడు అసలు ప్రత్యాహారం అంటే ఏమిటి సార్? నాకు అర్థం కాల. ప్రత్యాహారం అంటే ఏమిటి అసలు? ప్రత్యాహారం దానికి ఒక సంజ్ఞ అంతేనా? ప్రత్యాహారం అంటే వీటి ప్రత్యాహారం అంటారు. ఇవి సూత్రాలు అనే పదం ఉంది. సూత్రం లాగానే ప్రత్యాహారం అని తయారు చేశారు. ఈ అన్ను అచ్చు అక్కు ఇవన్నీ ప్రత్యాహారాలు అంటారు. అంటే మనం ఒక రకంగా చెప్పాలంటే శబ్దాల యొక్క గుంపును మనం తీసుకుంటున్నాం. ఈ శబ్దాల గుంపులకు అచ్చు అనే ఇన్ని అక్షరాలు తీసుకుంటున్నాం. అన్ని అక్షరాలకు ఒక అచ్చు అనే పదం పెట్టాం. దాన్ని ఒక ప్రత్యాహారం అంటాం. అంటే హల్ అనే కొన్ని గుంపు తీసుకున్నాం. అది హల్ అనేటువంటి ఒక ప్రత్యాహారం. ఆ ప్రకారంగా మన తెలుగులో సరే కాకా నుంచి శేషర వరకు అని చెప్పుకున్నట్టుగా నిజంగా అవే దీంట్లో వెతుకదు మీరు అవే. ఈ అచ్చులు హల్లు అనే తెలుగులో చెప్పబడ్డటువంటివన్నీ ఈ శివసూత్ర స్వీకరించబడ్డది. ఇప్పుడు మనం కవర్గం అని అట్లా అంటాము. అదే అట్లా అట్లా అట్లాంటి సంజ్ఞలు కూడా కొన్ని ఉన్నాయి. కు అని అంటారు, తర్వాత వస్తున్నారు ఉదిత్తులు అని వాటికి పేర్లు. ఉదిత్తులు అన్నప్పుడు కు అని కవర్గా, ఇప్పుడు దీని ప్రకారం మన కవర్గం విడిగా చేయరాదు. ఈ సూత్రంలో కవర్గం విడిగా చేసేటట్లేదు. అవును. కనుక సరే అట్లా కావాలంటే చెయ్యి అనవచ్చు. ఒక కవర్గ చెయ్యి అంటే 5 కవర్గకు రా కక్కగా పంచమక్షరాలు రావు. కాకపోతే ఇప్పుడు కయ్యి అన్నాం అనుకోండి, కయ్యి అంటే కచ్చడి దెబ్బలు వస్తాయి. అట్లానే కొంచెం కష్టం. ఇప్పుడు జస్ అని ఉంది, జబ్బగడ్డలు. కానీ అన్నిటి మనం అట్లా తీసుకోలేము. అక్కడికి చాలా రకాల కవర్ తీసుకోవడం జరిగింది. కొన్ని రానికి వాటికి ఏం చేశారంటే ఉదిత్తులు అన్నారు. అంటే కు అంటే కాకా కాగా ఉకారం చేర్చడం ద్వారా కు అంటాం. అంటే కవర్గా, చూ అంటే చవరుగా. అందుకొరకే స్టుత్వ సంధి అని వచ్చింది. చూ అంటే ఏమిటి? శివుడి షా, శంకరుడి షా అనేటువంటి షకారంతో పాటు చూ అనేది ఒకటి ఉంది. అంటే చాచా జ అని చాచా జ అని 5 అంటే చూ అనే దానికి 6 అక్షరాలు. చూ అని అన్నంత మాత్రాన్ని 6 అక్షరాలు దిగుతాయి అక్కడ. స్టూ అంటే సకారం. స్తూ అంటే సకారం తవర్గదు. తవర్గ అంటే 5 అక్షరాలు. కారం చేరడం ద్వారా ఆ విధంగా పద్ధతి ఉన్నది. అట్లా కొన్ని విధానాలు ఉన్నాయి. అట్లానే మనం ఇంకా కూడా చెప్తాం. ఇప్పుడు అత్తు ఇత్తు అంటాం. తెలుగులో మీరు అన్నారు అత్తు ఉత్తు ఇత్తు అని. ఇత్తు ఏమిటి అని మనం చెప్పుకోదు. అంటే నిజానికి అక్కడ తెలుగు మనం చదువుకుంటే ఐవుండులో మనం ఆ ఈ ఊ అని చెప్పాలి కదా. ఇక్కడ చెప్పడం లేదు. ఇక్కడ చెప్పక ఆ అని మాత్రమే అన్నాం. ఈ ఊ అని మాత్రమే అంటున్నాం. అనే 2 ఆ దీర్ఘ అని చెప్పలేదు. రూ కదా అవి చెప్పలేదు. ఎందుకొరకు అంటే ఒక అకారకలో అవన్నీ చేరుతాయని చెప్పుకోపోతాం. ఆ అంటేనే అన్నీ వస్తాయి. అవరణం అనగానే ఆలు వస్తాయని అర్థం. హస్వక అచ్చు అని కాదు. అప్పుడు మరి హస్వం తీసుకోవాలంటే అత్, తకరం చేరిస్తే అత్ అంటే తపరస్తత్కాలస్య అని తకారం చేరిస్తే అప్పుడు అది లిమిట్ అయిపోతుంది. లేకపోతే దీర్ఘం ప్లుతం కూడా ఉంది. ఇంకోటి హ్రస్వ దీర్ఘ ప్లుతాలు అంటాం. అంటే మనం రాసేటంలో రాయలేము. అది మాది 2 రాస్తాం, దీర్ఘం రాస్తాం. ఇంకో ప్లుతం కూడా ఉంది. ప్లుతం అంటే ఏంటి? కొంచెం ఇంకా ఎక్కువ దీర్ఘం. దూరంలో ఉన్న దూరాధూతేచ అని దూరంలో ఉన్న వాడిని పిలిచే టైంలో మాత్రాలు ఎక్కువ ఉంటాయి. ప్లుతంలో ఉంటాం. ఒరే అంటాం. ఈ ఒరేలో రేఫ తర్వాత ఏకారకు దీర్ఘం పెడతాం. అది మరి రాయడం ఏంటంటే దానికి 3వ నెంబర్ పెట్టారు పక్కకు. 3 అని ఇస్తారు. 3 అంటే త్రిమాత్ర కాలం అని. అంటే ఒక వర్ణాన్ని ఎంతసేపు పలకాలి అనేటువంటి ఒక నియమం ఉన్నది. ఎంతసేపు పలుకుతాం అంటే పొల్లు ఉన్నటువంటి, అంటే అచ్చు లేనటువంటి కేవలం హల్లును అర్ధ మాత్రాకాలం అంటాం. అంటే చిటికెన వేసే కాలం మాత్రాకాలం. అర్ధమాత్రగా చిటికెన వేసే సమయం కంటే సగం అనేటన్నాం.
కు అనేసరికి కు అనేసరికి ఈ చిటికెన కూడా సరిపోదు. అదే అర్ధమాత్ర కదా. అచ్చుతో కూడుకున్నప్పుడు హ్రస్వ అచ్చుతో కూడుకున్నటువంటి హల్లు ఏకమాత్రాకారం. క ఖ గ ఘ చిటికెన వేసే కాలం అంటారు. ఇది ఏకమాత్రాకారం. ద్విమాత్రాకాలం అంటే దీర్ఘం. ద్విమాత్రాకారం గురువుగా అవుతుంది. అంటే ముందర ఉన్న సంయుక్తాక్షరం కూడా మనం తీసుకొని గురువు అంటాం కదా, అది కూడా కలుపుకుంటే క్ర రా కూడా కాదు, కృష్ణలో కృష్ వరకు తీసుకుంటాం. కృష్ అంటే అప్పుడు ద్విమాత్రాకారం అవుతుంది. అట్లా ఆ అన్నప్పుడు ద్విమాత్రాకాలం. అప్పుడు ద్విమాత్రాకాలం, త్రిమాత్రాకాలం ఆ దీర్ఘ ఆ అంటే ఒకటి హ్రస్వం ఏకమాత్రాకారం, ఆ అనే ద్విమాత్రాకారం. మరి ఆ తీసుకుంటే కృష్ణ అత్ర గౌశ్చరతి అని వస్తుంది. ఓ కృష్ణ ఇక్కడ గోవు ఉంది అని పిలుస్తున్నాడు ఆ గోపాలకుడు. ఇప్పుడు కృష్ణ అని దీర్ఘం తీస్తే దాన్ని రాయడం ఎట్లా? కనుక దానికి ఒక 3 పెట్టాడు. అంటే త్రిమాత్రాకాలం లేదా అంతకంటే ఎక్కువ ఉన్నా కానీ ఇంకా నా చతుర్మాత్రకాలం పంచమాత్రకాలం పెట్టలేదు. 3 కాలాలు దాటితే ప్లుతం. 3 కానీ 3 కంటే పైన ఉన్నటువంటి ప్లుతం కింద లెక్క. కనుక దానికి నెంబరు కృష్ణ హ్రస్వం రాసి 3 పెడితే దీర్ఘం కింద లెక్క, ప్లుతం కింద. అట్లా 3 వర్ణాలు రాయాల్సి వస్తుంది. మనం 3 వర్ణ కాక ఒక అవర్ణ అంటే 3 వస్తాయి. అంటే సంధిలో ఎక్కడైనా అవరణం పరంగా ఉంటేనో అవర్ణానికి స్థానం అని చెప్పినప్పుడు అప్పుడు అవరణం అంటే హ్రస్వాకారమైన దీర్ఘాకారమైన ఏదైనా. అందుకొరకే గుణసంధిలో గంగా ఉదకం గంగోదకం ఉప ఇంద్ర ఉపేంద్ర హ్రస్వం ఉన్నా దీర్ఘం ఉన్నా గుణసంధి వస్తుంది. గుణసంధి వస్తుంది. గుణసంధి అంటే అంటే ఇక్కడ అవరణం అనే ఉద్దేశం కానీ హ్రస్వాకారం దీర్ఘాకారం అని చెప్పలేదు. అవరణం అంటే హ్రస్వాకారం తీసుకోండి అత్తు, అదేం గుణ అంటాము. అదేం గుణ అంటే గుణములు అంటే ఏమిటి? అత్త అన్నాడు. అంటే హ్రస్వాకారం మాత్రమే గుణం, దీర్ఘాకారం గురువు కాదు, గుణం కాదు. అట్లా దీర్ఘాకారం వృద్ధిరాదైచ్ ఆత్ ఐచ్ ఆత్ ఆత్ అంటే దీర్ఘాకారం తకారం ఉంది కదా, కనుక అప్పుడు దీర్ఘాకారం గురువు అవుతుంది అని తపరం అని అర్థం. అందుకనే తెలుగులో మనం సూత్రాల్లో చెప్పుకుంటాం. ఇక్కడ అత్తు ఇత్తు ఇలాంటివి చెప్పుకుంటాం. ఇత్తు ఉత్తు అనేటి మనం చెప్పుకుంటాం. ఆ విధంగా అంటే దీని నుంచి వచ్చినటువంటి పదంతోనే మనం వ్యాకరణాల్లో మీరు చెప్పుకునే చోట చెప్పుకుంటుంటాం. కనుక ఇట్లా అనేక రకమైనటువంటి సంజ్ఞల్ని లిమిట్ చేయడం కొరకు మనం అవన్నీ కూడా మనం విశేషంగా ముందుకు చెప్పుకోబోతాం. అట్లానే ఏవోలు అనేటువంటి హ్రస్వాలు లేవు, అది గుర్తుంచుకోవాలి. దీర్ఘాలే ఉంటాయి వాటికి. ఈ అయ్యవులు కూడా గురువు కింద లెక్క. సరే మనం అది ఇట్లాంటివి ఇవన్నీ కూడా సరే. ఇంకా ఏమైనా మీకు అనుమానాలు ఉంటే అడగండి. మీ అందరికీ అర్థం అవుతున్నదా? అర్థం అయిన తర్వాతనే ముందుకు పోవడం అనేది ప్రధానం. అర్థం కాకుండా టకటక చెప్పుకోవడం కాదు. ఎవరికి ఏ చిన్న అనుమానం ఉన్నా మీరు ప్రశ్నించవచ్చు. అట్లానే ఇప్పుడు కాదు, రేపైనా కూడా ఎన్నైనా కూడా ఎప్పుడైనా కూడా మనం పాఠాన్ని ముందుకు వెళ్ళాలంటే అందరికీ అర్థం కాదు. ఊరికే అర్థం కాకుండా కన్ఫ్యూజ్ అయిపోదు. అట్లానే ప్రత్యాహారానికి వస్తుంది. మనం ఇవన్నీ కూడా అంటే పదాలన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. వాటిని మనం మైండ్లో ఉంచుకోవాలి. అవి గుర్తుపెట్టుకోలేదు ఇట్లా. ముందు ఉదాహరణలతో ఇంకా క్లారిటీ వస్తుందండి మాకు. ఇంకా ఉదాహరణకు మనకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడైతే వీటి గురించి తెలుసుకుంటే ఇప్పుడల్లా బట్టి ఉదాహరణలతో క్లారిటీ వస్తుంది. అదే 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 అవును. కాకపోతే ఏంటంటే మనం ఇమీడియట్లీ స్ఫురించాలి మనకు అక్కడ కొంచెం 50% అర్థమైనట్టు ఉంటుంది అంతే. అదే 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 ఎందుకంటే అక్కడ చెప్పేటప్పుడు వస్తుంటాయి ఇవన్నీ కూడా. అర్థం అయినట్టే అనిపిస్తుంది. ఆ ఉదాహరణతో చూస్తేనే అప్పుడు సంపూర్ణంగా మైండ్లోకి వెళ్తుంది. అక్కడికి దాదాపు నేను ఉదాహరణ చెప్పాను కొన్ని చెప్పుకుంటూ వచ్చేసాం. వాటన్నింటినీ అందువరకే ఇంకా ఇంకా క్లియరిటీ అవుతుంది. ఇంకేమైనా కన్ఫ్యూజ్లో ఉంటే అడగవచ్చు. ముఖ్యంగా గంటల వారికి చంద్రశేఖర్ వచ్చి ఉన్నాడు, వెళ్ళిపోయినట్టాడు. మీరు మళ్ళీ ఈ పాఠంలో కొంచెం ప్రస్తుతం అందరికి కన్ఫ్యూజే. అంటే ఈ కొత్త అందరికి కన్ఫ్యూజ్ అయ్యేది, అందరికి కొత్త పాఠమే. ఇప్పుడు పాత తరం పాత బ్యాచ్ కొత్త బ్యాచ్లతో పాటు బదిలో చేరిన వాళ్ళు అందరికీ కూడా కొత్త పాఠం ఇది. అప్పుడు చదువుకున్నా అజవరాలు అట్లు నోటికి చేయాల్సిందే. ఇప్పటి వరకు జ్ఞాపకం చేస్తాను. అంటే ఈ వ్యాకరణ పాఠం వేగంగా పోదు.
మెల్లగా అవునండి. కొంచెం స్లోగానే పోతుంటాయి, ఎందుకంటే నా- అర్థం మెల్లమెల్లగా అనగాలి అది. నాకు అర్థమైనట్టుగా చెప్పాలి అని అంటే ఇత్తునకు అచ్చుపరంబైనప్పుడు అనే సూత్రాన్ని బట్టి ఇప్పుడు ఈ సూత్రాలు అట్లా ఆ, ఇత్తు అదే ఇదంతా అదే అదే. ఇవి అవే ఉమ్. ఇత్తు కిందికి వస్తాయి. ఇత్తున ఖర్చుపరంగా ఏమో సందేహించా, ఉత్తున ఖర్చుపరం అని చెప్తున్నారు కదా, ఉత్తునకు అచ్చున- అక్కడ ఉత్తున ఖర్చుపరం సందేహించేవన్నప్పుడు అర్థం ఏంటి? అదేంటో ఇది కూడా అలాగే ఉప్పు సంధి. అర్థం చేసుకోవాలి. అదే అక్కడ ఉత్తునకు అన్నప్పుడు ఏం చెప్తున్నారు మీరు? ఉత్తునకు దీర్ఘ ఉకారం కాదు, ఉమ్. హస్తోకారం మాత్రమే అని అర్థం. రసోకారం. తెలుగు ఉకారం అంటే రెండు ఊలను ఉకారం అంటారు. రసం అయితే తపరకరణం చేసి వాడతారు. అదే 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 మనకు సూత్రం వస్తుంది, తపరస్తత్ కాలస్య అని సూత్రం వస్తుంది. ఉకారం పారంగా చేర్చుకుంటే అప్పుడు అది విధంగా ఏదైనా సూత్రబద్ధకంగా ఉంటుంది. ఒక విషయం చెప్పినా మనం ఎంత చెప్పినప్పుడు కూడా మళ్ళీ దానికి తగిన సూత్రం వస్తుంది. అంటే సూత్రాన్ని మనం ముందు విషయాన్ని వివరం చెప్పినా మళ్ళీ సూత్రం అయితే వస్తుంది. ఇప్పుడు మనం తొందరపడుతూ మనం ముందు చెప్పేస్తాం, దానికి అర్థం కావాలని చెప్తున్నా కానీ మళ్ళీ అక్కడ సూత్రం మనం చూపిస్తుంది, ఎక్కడో చోట సూత్రం వస్తుంది. సూత్రం ప్రకారంగా నడుస్తుంటాం అన్నీ కూడా. అది సరే, దీంట్లో మీరు ఒక్కసారి వ్యాసం కూడా చదవండి, ఒకటి పెట్టాను నేను. ఈ పాఠాలు కూడా మనం వ్యాకరణ యొక్క ప్రాధాన్యం ఏమిటి అనేది విషయాన్ని కూడా నేను పెట్టాను. ఇప్పుడు నేను చదవను, మీరే చదువుకున్న తర్వాత ఇవాళ ప్రధానంగా విభక్తుల గురించి మనం చెప్పుకుందాం. శబ్దాల్లో గంట గారు కూడా మీరు చక్కగా వినండి. శబ్దాలు అంటే ఒక పునరాలోచన చేసుకుంటున్నాం. ఆలోచన కూడా కాదు, అవలోకనం చూడడం మనకు ఒకసారి సింహావలోకనం అన్నమాట. ఇంత క్రితం మనం చెప్పుకున్నటువంటి శబ్దాలు ప్రధానమైనటువంటి, అయితే ఈ శబ్దాలు ఒకడేమిటి సామాన్య శబ్దాలు, విశేష శబ్దాలు, అట్లానే సర్వనామ శబ్దాలు అని 3 రకాలుగా ఉంది. ప్రతి దాంట్లో కూడా పుంలింగ, స్త్రీలింగ, నపుంసకలింగ 3 రకాలు. మళ్ళీ వీటిలలో కూడా అజంతాలు, హలంతాలు అని మళ్ళా 2 రకాలు. ప్రతి దాంట్లో అంటే అజంత, పుంలింగ, సామాన్య శబ్దాలు, అజంత, పుంలింగ, విశేష శబ్దాలు. గురుగారు అజంతాలకు ఉదాహరణ, నిజంతాలకు ఉదాహరణ. అజంతాలు అదే అకారాంత, ఇకారాంత, ఉకారాంత అజంతాలు. రామ హరి అంటే అచ్చు అంతమందు కల శబ్దాలు, అజంతాలు అచ్చు అంతాలు ఉన్నటువంటి ఆ, ఈ, ఊరులు అనేటువంటి మనకు జనరల్ గా డిక్షనరీ, మన ఇంగ్లీష్ పద్ధతిలో డిక్షనరీలో ప్రారంభ అక్షరాన్ని చూస్తాం. ఇక్కడ నిజంతాలు అంత్యమందు ఉన్నటువంటి పదం ఇక్కడ పదం. అంతే, ఇప్పుడు అర్థమైపోయింది. అంత్యమందు ఉన్నటువంటి అకారాంతమైన శబ్దాలన్నీ ఒకే రకంగా ఉంటాయి. అజంతాలు జకారం ఏమన్నా అవసరం లేదు, ఆ అకారం మాత్రమే. అజంతాల్లో అకారం చివరిలో ఉన్న పదాలు. అజంతాలు అంటే ఏమిటి? అకారాంత, ఇకారాంత, ఉకారాంత, రుకారాంత, తర్వాత ఓకారాంత శబ్దాలు ఉన్నాయి. అది అచ్చు ప్లస్ అంతము ఇది ఉంటుంది. అది వేరండి, అది వేరు. ఇవన్నీ అచ్చులు, అచ్చులు అక్కడ పదం అర్థం తీసుకోండి అంతే. దాన్ని మన ఉదాహరణ అచ్చులు అంతమంది ఉన్న ఒక గ్రూప్ అజంత శబ్దాలు, అంటే అజంత గ్రూపులు. అజంత అంటే ఆ నుంచి వరకు ఉన్నటువంటి పదానికైతే అచ్చు అంతమంది ఉందో, అంటే అచ్చు అంటే అకారం కానీ, ఇకారం కానీ, ఉకారం కానీ, రుకారం కానీ, ఓకారం కానీ, ఏకారాంత లేవు ఓకారాంత శబ్దాలు ఒకవేళ ఉంటే వాటి అంతమందు గల శబ్దాలన్నీ అజంతాలు. దీంట్లో అవి మళ్ళా పుంలింగ శబ్దాలు, స్త్రీలింగ శబ్దాలు, నపుంసకలింగం 3 రకాలు. కూడా సామాన్య శబ్దాలు వేరే, విశేష శబ్దాలు వేరే. సామాన్య శబ్దాలు తీసుకుందాం. సామాన్య శబ్దాలు పుంలింగం తీసుకుందాం. రామ అనే పదం ఉంది. రామాలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి అంటే రేఫ ఒకటి, ఆ ఉంది, ము ఉంది, ఆ ఉంది. ఆ, ము, ఆ. దీని చివరికి ఏమున్నది? అకారాంతం. కనుక ఇది అకారాంత పదము, అకారాంత శబ్దం. అజంత గ్రూపులోనే వచ్చేవి అకారాంత శబ్దం అనేది. కనుక అకారాంత శబ్దాలన్నీ రామాలాగా మీకు పుంలింగ శబ్దాలన్నీ ఒకే రకంగా ఉంటాయి. దీన్ని మీరు ఎన్ని ఒక 100ల కొద్ది మనకు వ్యవహారంలో తెలిసిన పదాలన్నీ కూడా
రామ అలాగనే ఉంటాయి. రామశబ్దం ఒక్కటి జ్ఞాపకం చేస్తే ఎన్ని ఉమ్, శబ్దాలు రాసిన శబ్దం జ్ఞాపకం చేసి చెప్పినట్లే రామ, ఉమ్, కృష్ణ, గోవింద, శివ. ముకుంద, శివ, అశోక, ఇంకేముంటే మీరు ఎన్ని రకాలు తీసుకుంటారు, కుమార, పుత్ర, ఉమ్. మిత్ర, ఇవన్నీ కూడా రకరకాల ఒకటే పదాలు మీకు దేవతావాచకాలని కానీ మిగతా ఏమైనా కానీ గ్రహ ఒకటే ఒకటే అన్ని వాక్యం చెప్పడం. శబ్దాల్ని మీరు ముఖ్యంగా తాడికొండ శివప్రసాద్ కుమార్ గారు మీకు సంబంధించినటువంటి పురోహితులు ఎక్కడైనా పదం వస్తే అది అకారాంతమైంది అనుకోండి, ఆ పద యజమాని కావచ్చు లేదా దేవత అవ్వచ్చు కదా, కానీ అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈ శబ్దంలో ఒకటి విభక్తిని బట్టి మీరు ఆ విభక్తిని ఆ శబ్దం ఆ విభక్తిగా మార్చుకోవచ్చు. ఒక రామశబ్దం వచ్చింది అనుకోండి, రామేణ అని అనుకోండి, అక్కడ ఏదైనా శివేనా కృష్ణేనా ఏదైనా వాడుకోవచ్చు. ఉమ్, అవును. ఈ శబ్దం పూర్తిగా రావాలి. అకారాంత శబ్దాన్ని శబ్దాలు ఏవైనా మనం ఇక్కడ సంస్కృతానికి శబ్దాలు వ్యాకరణానికి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి శివసూత్రాలు ఇవి ఉమ్, కంఠస్థ శివసూత్రాలు పెడతాం, వ్యాకరణం తెచ్చుకుంటాం. శబ్దాలు జ్ఞాపకం చేస్తేనే సంస్కృతంలో మాట్లాడడానికి పెడతాం. లేకపోతే ఏం ఉమ్. మాట్లాడ మీరు ఇంతకు చెప్పినట్టుగా అన్నీ అర్థమవుతా ఉంటే ఏం అర్థం కానట్టుగా ఉంటుంది. ఆ సూత్రం పదాలు విన్నట్టుగానే భయపడ ఉంటుంది. భయపడుకుంటూ విభక్తి మాట్లాడాలి. శబ్దం వస్తేనే విభక్తి జ్ఞానం వస్తే విభక్తి తెలిస్తే అప్పుడు దాని యొక్క అర్థం మనం స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాం. అంతే. ధర్మక్షేత్రే ఉమ్, కురుక్షేత్ర అవును. శ్లోకం చదువుతున్నాం, అవును. అన్ని పదాలు తెలిసినవే, అవును. కానీ ఏమంటుందో దాని భావం మనకు అర్థం కాదు. ఎందుకు చదవాలంటే దాని విభక్తి తెలియదు. అవును. అంతే. విభక్తి ద్వారా తెలిస్తే అప్పుడు ఆ విభక్తి ఈ పదానికి ఈ విభక్తికి ఈ అర్థం అని తెలిసినప్పుడు దాని ద్వారా ఆ విభక్తి యొక్క అర్థాన్ని మనం అంటే తెలుగు యొక్క డుమ్ములు దానికి చేర్చుకొని ఇది ఉమ్, ఇది ప్రధాన విభక్తి అన్నప్పుడు ప్రధాన విభక్తి సంబంధించినటువంటి ప్రత్యయాలు చేర్చుకొని దానికి ఆ పదం తీసుకుంటే అప్పుడు ఇట్లాంటి పదాలతో శ్లోకంలో అర్థం సారాంశాన్ని గుర్తించగలుగుతాం. కనుక అంతే. శబ్దాలు ముందు అర్థం చేసుకోవాలి. అకారాంత శబ్దాలు, ఇకారాంత రామశబ్దం, అకారాంత రామశబ్దం, హరిశబ్దం ఉంది. కవిహి, గవి, రవిహి, దాశరథి, కృష్ణ ఇవన్నీ కూడా వికారాలు కపిహి ఇవన్నీ ఇకారాంతాలు. ఇవి కూడా అజంతాలే. వికారం కూడా అజంతమే. ఇకారాంత కదా, అవును. ఇక అచ్చులు తెలుసు కదా, మా అచ్చులు దేశం అచంతాలి, అచ్చు దేశం అజంతాలు, అచ్చు అంతం అజంతం అంతే. ఇప్పుడు ఉమ్, అట్లా. ఇప్పుడు తెలుగు అజంత భాష అంటే అచ్చులతో అంతమయ్యే భాష అని అర్థం. తెలుగులో దాదాపు అజంతగానే ఉంటాయి. ఉమ్, అదే రిజర్వేషన్. మనం పుస్తకం అనకూడదు, పుస్తకము అనాలి. అంటే ముఖ్యంగా కవులు అవును. రాసేటప్పుడు ఒక చక్కని పదం రాసుకోవాలంటే పుస్తకం అనే పదాన్ని అట్లాంటి వ్యవహారం అది వ్యవహారం అవుతుంది, కానీ అది సరైన గ్రాంధికమైన పదం కాదు. గ్రాంధికమైన విధానం అంటే ఏమిటి అంటే అజంతమైనట్టు తెలుగులో ముఖ్యంగా అచ్చు అంతమైన ఉండాలి. పుస్తకము గ్రంథము అనాలి అంతే, అట్లా ఉమ్, వాడాలి. అట్లా అనగా అది అజంతం అంటే ఏమిటి, అచ్చు అంతమంది ఉంటుంది, అది. అచ్చు ప్లస్ అంతం అజంతం. అజంతం. ఉమ్. ఇక్కడ అజంతం గురించి ఉమ్. నిజంతం. నిజంతాలు అది ధాతుల విషయం. మళ్ళీ అది దానికి తీసుకురావాలి. అది 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 వేరే వేరే విషయం. ఇప్పుడు మనకు సంబంధం నిజాన్ని పుస్తక ధాతు కాదు. శబ్దాలు అచ్చులు హల్లులు శబ్దాలు రెండు రకాలు. అజంతం హలంతం. హలంతం. అజంతాలు హలంతాలు రెండు రకాలు. అజంతం హలంతం అన్నప్పుడు దాంట్లో మళ్ళీ అజంతాల్లో కూడా సామాన్య శబ్దాలు విశేష శబ్దాలు మాట రెండు రకాలు. ఉమ్, కానీ పుంలింగ స్త్రీలింగ నపుంసకాలు ఒక్కొక్కటి కూడా మళ్ళీ ఈ సామాన్యంలో కూడా వీటిలో కూడా మళ్ళీ మూడు రకాలు. ఏమిటి, పుంలింగ శబ్దాలు, స్త్రీలింగ శబ్దాలు, నపుంసకలింగాలు అని ఈ విధంగా తీసుకోవాలి. అట్లా అన్నింటిలో వస్తాయి. అంటే అజంతాలు హలంతాలు. హలంతాల్లో కూడా మళ్ళీ పుంలింగ స్త్రీలింగ నపుంసకలింగాలు మళ్ళీ విశేష శబ్దాలు దాంట్లో. అంటే మనం అన్ని కలుపుకొనే చదువుకున్నాం. మనం చదువుకునేటప్పుడు మనం పాఠం చెప్పేటప్పుడు నేను విడిగా చెప్పకుండా దాన్ని దీన్ని ఒక దిక్కు పట్టుకొచ్చా. ఎందుకంటే మళ్ళీ అక్కడ సామాన్యం అయిపోయినా మళ్ళీ విశేషాలు కూడా ఎందుకని కలిపి చెప్పాను. నేను మీకు దీంట్లో రూపాల్లో శబ్దమంజరి లాంటి చోట్ల అది అక్కడ విశేష శబ్దాలను ఒక దిక్కుగాను సామాన్య శబ్దాలు ఒక దిక్కుగా చెప్పబడ్డాయి. కానీ వాటన్నిటి మనం కలిపి చూసుకోవచ్చు. ఇక్కడ సామాన్య విశేష పదం కూడా పెద్దగా అర్థమైతే విడిచిపెట్టండి. కానీ ముఖ్యంగా ఏమిటంటే అజంత శబ్దాలు హలంత శబ్దాలు రెండు రకాలు. ఇవి కూడా మళ్ళీ మూడు రకాలు పుంలింగ స్త్రీలింగ నపుంసకలింగాలు అనేటువంటి మూడు విధంగా ఉంటాయి. వాటిలో బట్టి మనం చూసుకోవాలి. ఇవి సార్ మాకు లిస్ట్ చేయరా సార్ ఇవి విశేష శబ్దాలును కొద్దిగా విశేష శబ్దాలు అనేది అంటే జనరల్గా కాకుండా కొంచెం దానికి అక్కడ ఉండే ఒక శబ్దానికి కొన్ని శబ్దాలకు మాత్రం లిమిట్ అయి ఉంటాయి పర్మిట్గా. అంటే మిగతా వాటి కాకుండా అట్లా ఉండేవి విశేష శబ్దాలు అంటే
మనకేం పర్వాలేదు, అవన్నీ తెలిసినా తెలియకపోయినా మీరు వాటిని చదువుకుంటూ పోవచ్చు. వాటి అన్నిటి ఒక దిక్కేగా ఉంటాయి. ఇప్పుడు ఏవి భాష పుంస్కాలు ఏవి అభాషిత పుంస్కాలు అది జ్ఞాపకం ఉండలేదు. అది ఏమన్నా లిస్ట్ అక్కడ ప్రకారంగా పాఠంలో మీరు పాఠం రికార్డ్ చేసుకుని ఆ పాఠం చూసుకోండి. పాఠం పెట్టాను కదా. భాషిత పుంస్కం అంటే ఒక శబ్దం నపుంసకలింగంలోను పుంలింగంలోను ఉండేటువంటి పదాలు. అంటే విషయ మధు అనే పదం ఉంది. మధు అంటే తేనె. మధు అనేటువంటి దాని తేనె, మధు అంటే మధుకరమైనటువంటి, అంటే తీయగా ఉండేటువంటిది ఏదైనా మధు శబ్దహానం అనుకోండి, మధురమైన శబ్దం మధు. ఇట్లాంటి అంటే విశేషంగా వాడబడేటువంటి శబ్దాలు భాషిత పుంస్కాలుగా ఉంటాయి. అభాషిత పుంస్కం దాంట్లోనే ఉంటుంది, అది మళ్ళీ అది శబ్దం మారదు. అంటే దాదాపు పుంలింగ నపుంసకలింగాలకే ఈ భాషిత పుంస్కాలు అనేటువంటి పదం వస్తుంది. వారి శబ్దం ఉన్నది. వారి శబ్దం విశేషం కాదు, విశేష్యం. అభాషిత పుంస్కం అంటే పుంస్కంగా చెప్పబడలేదు అనే కదా. పుంస్కంగా ఈ పదం చెప్పబడలేదు. అదే పుంస్కం చెప్పలేదు. వారి శబ్దం ఉంది, ఇక ముందుకు వెళ్ళగలం దాన్ని. వారి శబ్దం ఉంది. ఇప్పుడు వారి అనే శబ్దం ఉంది. వారి అంటే నీరు. ఇది భాష పుంస్కంగా తీసుకోక్కర్లేదు. అభాషిత పుంస్కం అంటే దానికి మళ్ళీ పుంస్కం కాదు. భాషిత పుంస్కం అంటే మాత్రమే మీరు పుంలింగంలో కూడా తీసుకోవచ్చు. శుచి ఉంది, నపుంసకలింగాన్ని మనం వాడుకున్నాం. ఇకారాంత పుంసకంలో శుచిబ్ద అని దాని యొక్క రూపాయలు చెప్పుకున్నాం. ఈ శుచిని పుంలింగం కూడా వాడుకోవచ్చు. అంటే శుచి అప్పుడు ఇకారాంత శబ్దం రామ హరిశబ్దం లాగా వచ్చేస్తుంది కనుక అది భాషిత పుంస్కం. పుంలింగంలో ఉన్నది నపుంసకలింగంలో వాడుకోవచ్చు, నపుంసకలింగంలో ఉన్నది పుంలింగంలో కూడా వాడుకోవచ్చు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు విశేష్యం అనే రెండు పదాలు మనం అర్థం చేసుకుంటే, ఆ పదం విశేష్యం అయితే అంటే అది దానికి ఈ పర్మిట్ దాంట్లో ఉంటుంది కనుక అది ఒక భాషిత పుంస్కం. అభాషిత పుంస్కం, భాషిత పుంస్కం కాదు. అంటే భారీ ఉంది, నీరు అనే పదానికి దానికి అది విశేషణం కాదు కదా, విశేషమే. దానికి ఏమైనా మనం మధురమో ఎదురమో చెప్పదు. జలం పదం ఉంది, అది పుంలింగా మార్చడం లేదు, స్త్రీలింగం. అంటే దాంట్లోనే పర్మనెంట్ ఉంటాయి. పర్మనెంట్గా ఇప్పుడు వృక్ష శబ్దం ఉంది, వృక్ష పుంలింగమే, దాన్ని స్త్రీలింగం చేయడానికి వీల్లేదు. భార్య శబ్దం ఉంది, స్త్రీలింగమే, దాన్ని పుంలింగం మార్చడానికి వీల్లేదు. అయితే కొన్ని సందర్భాలు మార్చుకోవచ్చు. ఎప్పుడు బహురీ సమాసం చేసినప్పుడు మాత్రం చివరగా, అంటే బహురీకి అప్పుడు అర్థం ఏంటంటే బహురీకి ఆ పదానికి ఆ ప్రాధాన్యం పోతుంది. వేరే బహురీ అంటే అన్ని పదార్థ పదార్థం, దానికి ప్రాధాన్యం పోయినప్పుడు అప్పుడు అది వేరే లింగంలాగా మారవచ్చు. అభార్యుడు పదం అభార్య అంటే భార్యతో లేనివాడు. భార్యుడు అని పుంలింగం అవుతుంది అప్పుడు భార్య శబ్దం. అట్లా అది బహురీ సమాసంలో కొన్ని విశేష సమయాలు మాత్రమే పదం, కానీ మిగతా జనరల్గా భార్య శబ్దం పుంలింగ స్త్రీలింగమే, దాన్ని వాడడానికి లేదు. అట్లాంటి మిత్ర శబ్దం ఉంది. అంటే ఇవన్నీ విశేష్యాలు అనుకోండి మీరు. విశేషణాలు ఏ లింగం ఆ శబ్దాన్ని బట్టి విశేషాన్ని బట్టి లింగం మారుతుంది. విశేషణాలు మృదు అని ఉంది, విత్ అనేది, ఇది విశేషణం కాదు, విశేషం కాదు. కనుక ఆ విశేషమైన పదాలు ఏ లింగం కాదు లింగంలో మార్చుకోవచ్చు. అప్పుడు అది భాషిత పుంస్కం అవుతుంది. అభాషిత పుంస్కం అంటే విశేష్యాలు అని అర్థం తీసుకోండి, అయినటువంటి పదాలు అట్లా ఆ అర్థంలో వస్తుంది. దీంట్లో శబ్దాలు తీసుకున్నప్పుడు మనకు సంస్కృతం యొక్క నియమం ప్రకారంగా ఏకవచనం, ద్వివచనం, బహువచనం 3 రకాలు. తెలుగులో కానీ మిగిలిన మనకు తెలిసిన భాషల్లో కూడా ఏకవచనం, బహువచనాలు మాత్రమే తెలుసు మనకు. మిగిలిన మనకు తెలియనటువంటి విదేశీ భాషలు ఇంకేమైనా వచనాలు ఉంటే ఉండవచ్చో మనకు తెలియదు. కానీ సంస్కృతం 3 వచనాలు ఉన్నాయి. ఇది సంస్కృతం యొక్క ప్రత్యేకత. ఏకవచనంలో ఒక్కడు అనే అర్థం చెప్పేటువంటిది, ద్వివచనంలో ఇద్దరు అని అర్థం. అంటే ఎట్లా అయితే రాముడు ఉన్నాడు అనే డూలతో మనం ఏకవచనంతో అర్థమైంది. అక్కడ ఎంతమంది అడగము, రాముడు ఉన్నా అంటే ఎంతమంది, రాముడు ఒకడే కదా, రాముడు అని చెప్తున్నాం కదా అంటాం. అంటే ఏకవచనాన్ని స్ఫురింపజేసేలాగా అక్కడ పదం ఉంది. అట్లానే బాలురు ఉన్నారు అన్నప్పుడు ఎంతమంది క్వశ్చన్ వస్తుంది. ఎంతమంది అంటే ఒకరికంటే ఎక్కువ ఉన్నాడు, ఒకడికి అధికమైనటువంటి వాళ్ళు
కనుక వాడు బహువచనం అర్థం వస్తుంది. అది ఇద్దరి కంటే కదా. కానీ సంస్కృతం ద్వివచనానికి ఒక ప్రత్యేకత ఉంది. రామౌ బాలౌ అన్నాం అనుకోండి, అప్పుడు ఇద్దరని మాత్రమే వస్తుంది, ఒక్కడు కాదు, ముగ్గురు కాదు. కనుక ఈ ద్వివచనం అనేది ప్రత్యేకత. అది శబ్దాల్లో వస్తున్నది, ధాతువుల్లో వస్తుంది. ఎందుకంటే దానికి క్రియాపదాలుగా సంబంధం ఉంటుంది కనుక దాంట్లో కూడా వస్తుంది. మనకు అవ్యయాలు రావు, కృత్వాలు లాంటి వాటిలో రాదు. సార్ వీటన్నిటికంటే నాకు సంస్కృతంలో నచ్చింది, స్త్రీలకు పురుషులకు క్రియల్లో ఎలాంటి భేదం లేదు. సరే, అది ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా ఉంది. మీరు ఎట్లా ఇంగ్లీష్ కూడా ఉంది. ఎలాంటి భేదం లేకుండా వరసేకుండా అదే. మీరు అన్నట్టుగా ఈ లింగ భేదం అనేటువంటిది క్రియాపదాలు లేవు. అంటే పుంలింగ శబ్దం, స్త్రీలింగ శబ్దం, నపుంసకలింగ, దేనికైనా కూడా ఒకటే విధమైనటువంటి ఇంగ్లీష్లో పదాలు. కానీ ఇంగ్లీష్ కూడా అంతే. ఈజ్ గోయింగ్, షీ ఈజ్ గోయింగ్ అని ఎవరైనా చెప్పుకుంటారు, దట్ ఈస్ గోయింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. మన తెలుగులో స్త్రీలకు అసలు ప్రాధాన్యమే లేదు కదా. స్త్రీలకు ఎలాంటి స్త్రీలకు ఇప్పుడు ఆ చర్చ వద్దు ఇక్కడ. భాషాపరంగా మనం మాత్రం విచారిద్దాం. ఇప్పుడు ఎవరు ప్రాధాన్యం కదా, అప్రాధాన్యం అంటే లేదు. భాష ఏం చెప్తుంది, ఎట్లా అనిపిస్తుంది. ఒక్కొక్క భాష కాలానుగుణంగా మార్పు వచ్చి, అంటే కొత్త కొత్త భాష వస్తే కొత్త కొత్త విధానం ప్రకారం అప్పుడున్నట్టు సంస్కృత వ్యాకరణ సంస్కృతం ఆ విధంగానే ఉంది, అదే ప్రకారంగా ఉన్నది. అది అయితే ఇప్పుడు మనం వరుస క్రమంలో ఏం చెప్పుకోబోతున్నాను, నేను చెప్పబోయే ట్రాక్ మారిపోతుంది. అది నేను చెప్పేది అంటే శబ్దాల యొక్క విషయాలు చెప్తున్నాను. ఈ శబ్దాలు 7 విభక్తులు ఉంటాయి. సమయం దగ్గరకు వస్తుందా? ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు చంద్రకుమార్ లాంటి వారికి, గంటల వారి లాంటి వారికి కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుందని అట్లా, అంటే ఇద్దరు కూడా మనం కూడా ఒక సమాధానం చేసుకునే నాకు కూడా నేను మధ్య మధ్యలో వస్తున్నా కనుక నాకు కూడా కన్ఫ్యూజ్. ఇప్పుడు గంటల వారి లెక్కన నేను కూడా కనుక మీరు అవధానాలు మీకేం సార్, మీరు ఏదో మాకు తెలవాలని మధ్య మధ్యలో ప్రశ్నలు అడుగుతున్నారని నేను గమనించాను, మాకందరికి తెలవాలని. రాజా సార్, మీరు తెలవాలని మధ్య మధ్యలో మంచి ప్రశ్నలు అడుగుతున్నారు. రాజా గారు అడుగుతారు, రాజా గారు వింటున్నారు, అంతే, వారేం మాట్లాడతారు. శివకుమార్ గారు శివకుమార్ అంటారు. అదే ఇప్పుడు ప్రశ్నలు నేను పురోహితుని కనుక నాకు చాలా అవసరం ఈ భాష, ఈ సంస్కృతం గురించి ప్రయోగాలు. ప్రశ్నలు అడగని వాడు ఇద్దరు అని చెప్పాను. అన్ని అర్థమైన అడగడు, ఏమి అర్థం కాని వాడు అడగడు. అంటే అర్థం అయిన తర్వాత కొంత కానటువంటి వాళ్ళే ప్రశ్న వేస్తారు. కానీ ప్రశ్న వేసామంటే మనకు కొంత అర్థమైన, ఏమి అర్థం కాని వాడు పిల్లవాడిని కూర్చోబెట్టే, ఒక ఏడాది పిల్లవాడిని ఇక్కడ బగ్గ కూర్చోబెట్టాను, మనవాడిని కూర్చోబెట్టుకొని వాడు ఏం చెప్పాడు, ఎందుకంటే ఏం అర్థం కాదు. అంటే బాగా అర్థమైనాడు కూడా ఏం అడగరు. మనకు కొంత అర్థం, ఇంకొంత ఏదో అర్థం కాని వాళ్ళని ప్రశ్న వేస్తాం. ప్రశ్న వేసామంటే ఇంకొంత అర్థమైందని మాకు నేను చూడరా, ఇది కరీంనగర్ ఏదో రాశాను, సాహిత్య సభ రోజోటి పెట్టాలి. తర్వాత మన దానికి పోలేదు కదా, మన విషయంలో పోలేదు, పాటల్లోనే ఉండిపోయినా మనం. తర్వాత శబ్దాల్లో విభక్తి విషయం చెప్పుకుంటున్నాము. 7 విభక్తులకు మనకు గురుగారు ఏకవచనం, ద్వివచనం చెప్పారు, బహువచనం తర్వాత బహువచనం ముగ్గురు కంటే ఎక్కువ అన్నాడు బహువచనం. బాలాహ అంటే ముగ్గురు కానీ అంతకంటే ఎక్కువ కానీ. వాటిని ఆ ఏకవచన, ద్వివచన, బహువచనాల్లో శబ్దాలలో కానీ ధాతువుల్లో కానీ ఉంటాయి. శబ్దాలు ధాతువుల్ని వాటి తగ్గట్టుగా, అంటే శబ్దాలకు లింక్ ధాతువులను కూడా ఏకవచనం ప్రయోగించాలి. రామహ అంటే గచ్చదే పెట్టుకోవాలి, గచ్చిందో ఇంకేదో పెట్టకూడదు. అట్లా తీసుకోవాలి. వాటి ప్రకారంగా ఏకవచనం, ద్వివచనం, బహువచనాలకు లింక్ చేసుకోవాలి. కనుక ఆ ధాతువులు ఏకవచనం తెలుసుకోవాలి, వీటి కూడా తెలుసుకోవాలి. వీటి తెలుసుకొని వాటిని ఆ విధంగా ఉపయోగించుకోవాలి. అట్లానే విభక్తులు ఉన్నాయి. విభక్తుల్లో కూడా మనకు డుములు ప్రధానభక్తి లాంటి మనకు ప్రధానమైనటువంటిది దీంట్లో కావాల్సినటువంటిది. చాలా చక్కనైనటువంటి ఒక మార్గాన్ని మనకు సుగమం చేశారు వాళ్ళు. మనం నేర్చుకోవడానికి ఒక మంచి బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు. అది డుములు అనేటువంటి తెలుగు వ్యాకరణకర్తలు. అవి మనం నేర్చుకుంటే, అంటే ఈ 7 విభక్తులకు 7 పేర్లు ఉన్నాయి. వాటిని గురించి రేపు చెప్పుకుందాం. 7 పేర్లు అనేటువంటివి అని చెప్పి తర్వాత వీటి ద్వారా అర్థమవుతుంటుంది వాటికి. అవి మనం వాటిని తీసుకొని
ముఖ్యంగా తెలుగు ఈ తెలుగు విభక్తి ప్రత్యయాలు మాత్రం బాగా కంఠస్థమే ఉండాలి మనకు. మీకు వెంబడే స్ఫురించాలి. ఈ విభక్తి ఫలానా అనే దీని ద్వారా మనం తెలుసుకుంటే అక్కడ మనం సంస్కృతంలో ఉన్న పదాన్ని వెతుక్కోవచ్చు. చేత అనుకోండి, రాముని చేత, రామాయణ అని వెంబడి మనకు స్ఫురించాలి రామాయణ అనే పదం. అట్లా రాముడి వల్ల అంటే రామాత్, మీరు ఏ తీసుకుంటే దానికి సంబంధించిన పదం ఆ విభక్తి జ్ఞానం రావాలి. ఇక వాటిని లింక్గా మనం చూసుకోవడానికి వరకు వీటిని బాగా గుర్తుపెట్టుకోవాలి, శబ్దాలు గుర్తుపెట్టుకోవాలి. మన తెలుగులో కూడా రామాయణ అని మనం సంస్కృతం చదువుకుందాం. ఇప్పుడు నాకు అర్థం ఏంటి అనగానే వెంబడి చేత గుర్తుకొచ్చి రాముడి చేత అని ఇట్లా తెలుగులోకి రావడానికి కానీ, అంటే అటు నుంచి అటు దుంకడానికి ఈ మధ్యలో మనకు ఒక చక్కనైనటువంటి విధానం కనుక ఇది బాగా మనకు గుర్తుండాలి. ఆ శబ్దాలు కూడా గుర్తుండాలి, ధాతువులు గుర్తుండాలి. వీటన్నింటినీ కూడా మనం ఏ విభక్తి ఎట్లా వాడాలనే దాని గురించి కూడా మనం రేపు చెప్పుకోం. దాని గురించి ఇప్పటికే సమయం దాటిపోయింది. మనం ఆపేద్దాం. ఒకసారి డోర్ క్లోజ్ చేయవా? ఇంకా ఏదైనా ఉందా? ఆపేద్దాం. సరిపోయింది. అందరికి శివరాత్రి. స్వస్తి ప్రజా పరిపాలయంతాం గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. శివరాత్రి. ధన్యవాదాలు గురువు. ధన్యవాదాలు గురువు. పూజ గారు తీసుకువస్తారు. ధన్యవాదాలు. ఏం చేస్తున్నాం?